హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు మార్కెట్ గైడ్. ఈ వీడియోలో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఇవాళ నిఫ్టీ చూసుకుంటే 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూస్గా సెల్లింగ్ జరిగి 22,800 వరకు పడింది. అలాగే మేజర్ ఇండెక్స్లన్నీ రెడ్లో క్లోజ్ అయ్యాయి. మెయిన్గా చూసుకుంటే ఐటీ ఇండెక్స్ మోర్ దాన్ 3% పడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5% ఫాల్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.75% ఫాల్ అయింది. విక్స్ ఒకటి మాత్రం 8% పెరిగి గ్రీన్లో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ పడడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. గ్లోబల్ క్యూస్ అన్ని నెగిటివ్గా ఉన్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు కొలంబియా పైన 25% టారిఫ్స్ వేశారు. రీసెంట్గా చైనా గూడ్స్ పైన 10% టారిఫ్, మెక్సికో అండ్ కెనడా పైన 25% టారిఫ్ వేశారు. ఇలా ఏ కంట్రీస్ పైన టారిఫ్ వేస్తారేమోనని మార్కెట్ వాలటైల్గా ఉన్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది బికాస్ ఆఫ్ ఓపీఈసీకి ట్రంప్ గారు ఆయిల్ ప్రైజెస్ రెడ్యూస్ చేయమని అండ్ యుఎస్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచమని ట్రంప్ గారు చెప్పారు. ఎఫ్ఐఎస్ ఈ మంత్లో 69,000 crores సెల్ చేశారు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ ఓనర్షిప్ 10 yearsలోకి వచ్చి 16.2%గా ఉంది. ఈ మంత్లో 1 time మాత్రమే బై చేశారు. ఇవాళ ఐటీ ఇండెక్స్ మోర్ దాన్ 3% ఫాల్ అయింది. ఇంతలా ఫాల్ అవడానికి రీజన్ ఏంటంటే చైనాకి సంబంధించిన ఒక స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, అదే డీప్ సీక్. ఈ కంపెనీ అమెరికా కంపెనీస్కి కాంపిటీటర్గా మారింది. అమెరికాలో బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, ఓపెన్ ఏఐ, మెటా ఇవన్నీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ పైన ఖర్చు చేస్తుంటే ఈ డీప్ సీక్ కంపెనీ మాత్రం లో బడ్జెట్లో అడ్వాన్స్ ఏఐ మోడల్స్ని ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ కంటే బెటర్గా బిల్డ్ చేస్తుంది. ఈ కంపెనీని చైనాకి సంబంధించిన క్వాంట్ హెడ్జ్ ఫండ్ హైఫ్లైర్ అనే కంపెనీ నడిపిస్తుంది. రీసెంట్గా డీప్ సీక్ V3 మోడల్ని అండర్ $6 million కేవలం 2000 ఎన్విడియా H800 చిప్స్ని యూజ్ చేసి బిల్డ్ చేసింది. ఇది టెక్ గెయింట్ మెటా వల్ల లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ కంటే 10 times కాస్ట్ తక్కువ. మేజర్ టెక్ గెయింట్ కంపెనీస్ 16,000 చిప్స్తో చాట్ బోట్స్ని యూజ్ చేస్తున్నాయి. మెటా అండ్ ఓపెన్ ఏఐ ఎన్విడియా H100 చిప్స్ని యూజ్ చేసి వాటి చాట్ బోట్స్ని బిల్డ్ చేస్తున్నాయి. యూఎస్ రెస్ట్రిక్షన్స్ వల్ల H100 చిప్స్ చైనాకి ఎక్స్పోర్ట్స్ లేవు. బట్ H800 చిప్స్ చైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. H100కి ప్రాసెసింగ్ పవర్ ఎక్కువ, బట్ H800కి ప్రాసెసింగ్ పవర్ తక్కువ కంపేర్ టు H100. డీప్ సీక్ యాపిల్ యాప్ స్టోర్లో నెంబర్ 1 టాప్ ఫ్రీ యాప్గా ఉంది. ఆల్రెడీ యూఎస్ నాస్డాక్ ఫ్యూచర్స్ 3% రౌండ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఐటీ ఇండెక్స్ ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్. ఈ వీక్ అంతా మార్కెట్ వాలటైల్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, యూఎస్ మెగా క్యాప్ ఎర్నింగ్స్. January 30 నైట్ 12:30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. మార్కెట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ మీటింగ్లో రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేయట్లా. February 1 యూనియన్ బడ్జెట్, యూఎస్ మెగా క్యాప్ ఎర్నింగ్స్, టెస్లా, మైక్రోసాఫ్ట్ అండ్ మెటా వెడ్నెస్డే వాటి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తాయి అండ్ యాపిల్ థర్స్డే వాటి రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంది. సో బిగినర్స్ ట్రేడర్స్ ఎవరైనా వీలైతే మార్కెట్కి 1 week దూరంగా ఉండండి, ఎందుకంటే వాలటైల్గా మార్కెట్స్ ఉంటాయి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.